హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ డ్రీమ్ కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అండి. అది దాబా స్టైల్లో ఎలా చేయాలో చూడబోతున్నాం. ఫస్ట్ మనం చికెన్ మ్యారినేట్ చేయాలండి. ఆ మ్యారినేషన్ అనేది అందరికీ తెలిసిన ప్రాసెసే కాబట్టి నేను చిన్న గ్లిమ్స్ ఇస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ మనం క్లీన్ చేసుకున్న చికెన్ తీసుకుని దాన్ని మ్యారినేట్ చేద్దామండి. ఆ మ్యారినేషన్ కోసం నేను స్పైసెస్ యాడ్ చేశాను. స్పైసెస్ యాడ్ చేసి బాగా మిక్స్ చేశాక కర్డ్ యాడ్ చేయాలండి. ఇలా కర్డ్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నాక దీన్ని ఒక 30 మినిట్స్ సైడ్కి పెడదామండి. ఈలోగా మనం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఇవి కొంచెం సేపు ఫ్రై అవ్వాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఇవి ఈజీగా ఫ్రై అవ్వడానికి మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం. ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేది తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ కన్నా ఇది కొంచెం స్పైసీగా గ్రేవీగా ఉండబోతుంది. ఇది ఎందుకంటే దాబా స్టైల్ అన్నాం కాబట్టి మనం కొంచెం స్పైసెస్ అనేది ఎక్కువ యాడ్ చేసుకుందాం. ఆ స్పైసెస్ యాడ్ చేసుకుని పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు అప్కమింగ్ క్లిప్పింగ్లో చూడబోతున్నారు. ఇప్పుడు మనం కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుని ఇంకా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అలా కొంచెం మగ్గాక క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. ఇలా 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన మిశ్రమంలోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలండి. ఈ చికెన్ ఎంత మ్యారినేట్ అయితే అంత మనకి టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే పీసెస్లోకి మొత్తం స్పైసెస్ అన్నీ పట్టి బాగుంటాయి అన్నమాట. ఇందాక మనం మ్యారినేషన్ టైంలోనే సాల్ట్ అండ్ కారం యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ చూసుకుని అడ్జస్ట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇప్పుడు కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం, చూసేయండి. ఈ చికెన్ గ్రేవీకి కావాల్సిన మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ఇప్పుడు క్లిప్పింగ్లో రన్ అవుతున్న అన్ని దినుసులు తీసుకోవాలండి. మసాలా కోసం ధనియాలు, మిరియాలు, యాలకులు, జీలకర్ర, క్యాషు, లవంగం అండ్ దాల్చిన చెక్క ఇవి తీసుకుని లైట్గా రోస్ట్ చేసుకోవాలండి. రోస్ట్ చేసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసుకుందాం. ఇప్పుడు మనం చికెన్లోకి క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకుని ఈ స్పైసెస్ అన్నిటిని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుందాం. ఈ గ్యాప్లో చికెన్ అడుగంటుతుందేమో చూసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ వస్తున్నాయి కదా, ఆ వాటర్ కూడా కంప్లీట్గా ఎవాపరేట్ అయిపోవాలి. ఇప్పుడు మనం ఈ చికెన్ పీసెస్లోకి ఇందాక మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అది యాడ్ చేసుకోవాలి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఈ పేస్ట్ వల్లే చికెన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది ఈ కర్రీ. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని చికెన్ పీసెస్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న పేస్ట్ని మనం ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. దాంట్లో ఉన్న పచ్చివాసన కూడా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ అయిపోయాక ఆయిల్ అనేది స్ప్లిట్ అవుతుంది. మనకి ఆయిల్ స్ప్లిట్ అయిందంటే పేస్ట్ మొత్తం కుక్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాసేపు మిక్స్ చేసుకోవాలండి. 5 to 10 మినిట్స్ బాయిల్ అయిపోయాక చికెన్ ఇంకా కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా కర్రీ కన్సిస్టెన్సీ వస్తే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చండి. ఫైనల్లీ దాబా స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. బాయ్.